ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర మా ప్రతినిధి శివతేజ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎన్ని గంటలకి కేసీఆర్ బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు? ఆయనతో పాటు ఇంకెవరెవరు వస్తారు? అలాగే నిన్న రాత్రి నుంచి పల్లా ఆల్రెడీ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో పాటే ఉన్నారు, కవిత కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఏం జరగబోతోంది? ఆయనతో పాటు ఎవరెవరు బయలుదేరుతున్నారు? సో కాసేపట్లోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్కు బయలుదేరబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి బయట సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయిందని చెప్పాలి. మరోవైపు కేసీఆర్ ఏదైతే ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నారో కేసీఆర్ను కలవడానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఫామ్ హౌస్ ముందు మనం ఉన్నాం. ఫామ్ హౌస్ ముందు పెద్ద ఎత్తున కార్యకర్తలంతా ఉన్నారు. పోలీసులు కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఎస్కార్ట్ వెహికల్ కూడా రెడీ అయింది. ఏదైతే కేసీఆర్ గేట్ నుంచి బయటకు వస్తాడో బయటకు వచ్చి చివరి వరకు కూడాను ఆయనకు అభివాదం చేయడానికి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున లైన్ ఏర్పాటు చేసి ఉన్నారు. కాసేపట్లోనే కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక లోపల ఇప్పుడు కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు ఉన్నారు. అయితే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా రాత్రి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. అయితే ఇంతకు మునిపే పల్లా రాజేశ్వర రెడ్డికి కొంత గాయమైంది. అతను కాల్జారి ఫామ్ హౌస్లో కింద పట్టేట్టుగా తెలిసింది. వెంటనే అంబులెన్స్లో అతన్ని హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే మా మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎంపీ రవిచంద్ర ప్రస్తుతానికైతే లోపల ఉన్నారు. అయితే వారంతా కూడా ఇప్పుడు కేసీఆర్తో బయటికి వస్తారు. బయటకు వచ్చి ఇక్కడ నుంచి నేరుగా బీఆర్కే భవన్కి వెళ్తారు. సో మొత్తం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యారు. బయట కార్యకర్తలంతా కూడా కేసీఆర్కు అభివాదం తెలపడానికి ప్లకార్డులు పట్టుకొని ఇక్కడ నిల్చున్న పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఏదైతే కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు రావడం అనేది ఈరోజు ఆ కమిషన్కి ఒక బిగ్ డే అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజులుగా ఏదైతే నోటీసులు వచ్చాయో కేసీఆర్కు నోటీసులు వచ్చిన అప్పటి నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే 6 సార్లు భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ప్రధాన అంశాలపైన చర్చించడం, అంటే కాళేశ్వరం నిర్మించినప్పుడు ఏం జరిగింది, తర్వాత కుంగిపోయినప్పుడు ఏం జరిగింది, ఇట్లాంటి విషయాలపైన మాట్లాడడం జరిగింది. అలాగే మొన్న కూడా హరీష్ రావు కమిషన్ ముందుకు హాజరవడం జరిగింది. హాజరైన అనంతరం వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. కమిషన్ సంబంధించిన ఏమేం ప్రశ్నలు అడిగారు, తాను ఏమేం చెప్పారు, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిన్నటి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 12:30 నుంచి కూడా హరీష్ రావు ఇక్కడే ఉన్నాడు. రేపు అంటే ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనే దానిపైనే పెద్ద ఎత్తున చర్చనైతే జరిగినట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కార్యకర్తలు, నేతలు అంతా కూడా చేరుకోవడం జరిగింది. ఫామ్ హౌస్ నుంచి ఒక 5 నుంచి 10 నిమిషాల్లో కేసీఆర్ బయటకు వస్తారు. ఇక్కడ నుంచి వంటి మామిడి వద్ద వరకు ర్యాలీగా వెళ్తారు. అక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కాన్వాయ్ని అయితే ఏర్పాటు చేస్తారు. సో మొత్తంగా అటు సిద్దిపేట, మెదక్ ఇక్కడ నుంచి వచ్చే కార్యకర్తలందరూ కూడా బీఆర్కే భవన్కి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు ఉన్నాయి. కేవలం కొంతమంది మాత్రమే ఫామ్ హౌస్కి వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా కాన్వాయ్ తోటి బీఆర్కే భవన్కు బయలుదేరబోతున్నారు కేసీఆర్.